Good morning, students. My name is Munna Surendra Singh. I am coming from Akshara Polytechnic College. Last time already refraction of light at curved surfaces గురించి బేసిక్స్ చెప్పుకున్నాం. ఈ క్లాస్కి వస్తే ఏం చెప్తామంటే రే డయాగ్రామ్స్ అనేవి ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో అంటే ఒక ఎస్ఏ క్వశ్చన్స్ అనమాట. ఆ ఎస్ఏలోంచి చాలా బిట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఓకేనా స్టూడెంట్స్, జాగ్రత్తగా బోర్డు మీద రాసింది అబ్జర్వ్ చేయండి. When a light ray traveling from one medium of refractive index n1 of second medium of refractive index n2 with radius of curvature r, then the formula of image formation. Image formation తాలూకు ఫార్ములా ఏంటంట చూడండి ఒకసారి. ఓ లెన్స్ తీసుకున్నాను. లెన్స్ ముందు ఉండే తాలూకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n1, తర్వాత ఉండే లెన్స్ లో ఉండే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n2. ఓకేనా? హియర్ what is their optical center, focal point f2, center of curvature c2, f1 and center of curvature c1. Okay, here we observe the radius of curvature. Radius of curvature అంటే ఏంటి? ఎక్కడి నుంచి డిస్టెన్స్ ఉంటుంది? సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఆప్టికల్ సెంటర్ వరకు ఉండే డిస్టెన్స్ ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఓకేనా స్టూడెంట్స్, ఇది ఫార్ములా ఫర్ ఇమేజ్ ఫార్మేషన్. ఓకేనా? n2 by v minus n1 by u, okay, which is equals to n2 minus n1 by r. Okay, here n2 n1 are refractive index of two mediums. Refractive index of first medium n1, image object distance u1, and refractive index n2, image distance v1. Okay, చూడండి, n1 వక్రీభవన గుణకం కలిగిన ఎనకం నుండి n2 వక్రీభవన గుణకం కలిగిన ఎనకంలోకి r వక్రత వ్యవస్థార్థం గల వక్రతలం గుండా కాంతి కిరణం ప్రవేశించినప్పుడు. ఓకేనా? దేనికి ఫార్ములా? ఇమేజ్ ఫార్మేషన్ కి ఫార్ములా కాంతి కిరణం ప్రవేశించినప్పుడు. ఓకే, n2 by v minus n1 by u which is equals to n2 minus n1 by r. ఓకేనా? ఇక్కడ మనం ఆబ్జెక్ట్ తీసుకుంటే ఏమవుతుంది? ఇమేజ్ అవతల సైడ్ పడుతుంది, లెన్స్ కి అవతల సైడ్ పడుతుంది. ఓకేనా? ఇక్కడ ఉండే డిస్టెన్స్ ని యు, ఆబ్జెక్ట్ నుంచి లెన్స్ కు ఉండే డిస్టెన్స్ ని యు అని, అండ్ లెన్స్ నుంచి ఇమేజ్ కు ఉండే డిస్టెన్స్ ని v అని తీసుకుంటే దేర్ఫోర్ ఇమేజ్ ఫార్మేషన్ ఏంటి? n2 by v minus n1 by u is equals to n2 minus n1 by capital R. Capital R అంటే ఏంటి? ఇక్కడ రేడియస్ ఆఫ్ కర్వేచర్. ప్లీజ్ నోట్ ఇట్. చూడండి, నెక్స్ట్ నోట్ పాయింట్ ఏంటంటే టేక్ ఎ బైకాన్వెక్స్ లెన్స్. బైకాన్వెక్స్ లెన్స్ అంటే మనకి ఏం తెలుసు? టూ కర్వ్డ్ సర్ఫేసెస్ ఉంటాయి బైకాన్వెక్స్ లెన్స్. బట్ ఏం చెప్పాడు ఇక్కడ? వన్ ఆఫ్ ద సర్ఫేస్ ఈజ్ ప్లెయిన్ అంటే స్ట్రైట్ లైన్ గా ఉంది. ఓకేనా? దీన్నే ప్లానో కాన్వెక్స్ అని కూడా అంటారు. ఓకేనా? దీనికి సెంటర్లో ఏముంటుంది? ఆప్టికల్ సెంటర్, focal point f2, center of curvature c2, focal point f1, center of curvature c1. ఓకేనా? ఇక్కడ ఉండే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఏమవుతుంది? r2. ఇక్కడ ఉండే రేడియస్ ఆఫ్ కర్వేచర్ r1. ఓకేనా? మనకు ఆల్రెడీ లెన్స్ మేకర్స్ ఫార్ములా ఏం తెలుసు? 1 by f is equals to n minus 1 into 1 by r1 minus 1 by r2. ఓకేనా? సపోజ్ ఒక పక్క అంటే ఇటు సైడ్ నేను r1 ని, ఒకవేళ సపోజ్ ఇటు పక్క r2 తీసుకుని ఇటు పక్క r1 తీసుకున్నాను అనుకోండి. ఏంటి ఇక్కడ? ప్లెయిన్ సర్ఫేస్ అంటే ఏమైంది? రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది ఇన్ఫినిటీ, r2 అనేది ఏమవుతుంది? ఇన్ఫినిటీ అవుతుంది. ఓకేనా? therefore 1 by focal length. ఓకేనా? r2 అనేది ఏమైంది ఇక్కడ? ఇన్ఫినిటీ. 1 by f n minus 1, 1 by r1 minus 1 by infinity. 1 by infinity means 0. Okay, 1 by focal length is equals to n minus 1 by r1. therefore focal length కావాలి మనకి. ఇలా ఇచ్చి లెన్స్ లో ఫోకల్ లెంత్ కనుక్కోమంటే ఫార్ములా ఏమవుతుంది చూడండి? r1 అంటే రెసిప్రోకల్ అనేది జరుగుతుంది, భిన్నం తిరగబడుతుంది n minus 1.
ఓకేనా స్టూడెంట్స్, మళ్ళీ ఒకసారి వినండి. ప్లానో కాన్వెక్స్ లెన్స్ అంట. ప్లానో కాన్వెక్స్ లెన్స్ అంటే ఏంటి? ఒక పక్క ప్లెయిన్ సర్ఫేస్ తీసుకుంటాం, ఇంకో పక్క కర్వ్డ్ తీసుకుంటాం. ఓకేనా, ఒక పక్క ప్లెయిన్ తీసుకుంటాం, ఇంకో పక్క కర్వ్డ్ తీసుకుంటాం. కర్వ్డ్ తీసుకున్నప్పుడు రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. ప్లెయిన్ తీసుకున్న దగ్గర ఏమవుతుందంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇన్ఫినిటీ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్, by using lens makers formula 1/f is equals to n minus 1 into 1/r1 minus 1/r2. here r2 tends to infinity. r2 అనేది అనంతము. ఓకేనా, r2 అనంతమైనప్పుడు ఏమైంది? 1/f n minus 1 1/r1 minus 1/infinity. 1/infinity వాల్యూ 0 కాబట్టి తీసేసాను, రిమైనింగ్ రాసేసాను. therefore 1/f is equals to n minus 1/r1. f కావాలి కాబట్టి ఏమవుతుంది? ఈ వాల్యూస్ రెసిప్రోకల్ జరుగుతుంది, భిన్నం తిరగబడుతుంది. r1/n minus 1. ఓకేనా స్టూడెంట్స్, ప్లీజ్ నోట్ ఇట్. నెక్స్ట్ స్టూడెంట్స్ రే డయాగ్రామ్స్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. ఇమేజ్ ఫార్మేషన్ ఆఫ్ బై యూజింగ్ కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ ని యూజ్ చేసుకుంటూ ఇమేజ్ ని ఎలా ఫామ్ చేస్తుంది? మీకు ఆల్రెడీ ఇది ఎస్ఏ క్వశ్చన్. కుంభకర కటకంలో ప్రతిబింబ ఏర్పడుట. అందులో ఫస్ట్ వన్ ఏంటి? వస్తువు యొక్క స్థానము, పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఫస్ట్ ఎక్కడ తీసుకున్నాం? అనంత దూరంలో తీసుకున్నాం, అంటే ఇన్ఫినిటీలో తీసుకున్నాం. చూడండి, దిస్ ఈజ్ ద కాన్వెక్స్ లెన్స్. ఓకే, ఏ లెన్స్ ఇది? కాన్వెక్స్ లెన్స్. ఓకే, ఇక్కడ ఉన్నది ఆప్టికల్ సెంటర్ O and focal point f1, center of curvature c1. okay, focal point f1, center of curvature c1. here focal point f2 and center of curvature c2. ఓకేనా, ఆబ్జెక్ట్ ఎక్కడ తీసుకున్నాం? ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఒక ఆబ్జెక్ట్ ని తీసుకున్నాం. ఓకేనా, ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్ఫినిటీలో నుంచి వస్తుంది. వచ్చి ఏమవుతుంది? ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందో ఒకసారి చూడండి. ఇన్ఫినిటీలో పెట్టుకున్నప్పుడు ఆబ్జెక్ట్, దాని తాలూకా ఇమేజ్ అనేది ఫోకల్ పాయింట్ పైన పడడం జరుగుతుంది. ఓకే, ఏమవుతుంది? ఫోకల్ పాయింట్ మీద పడడం జరుగుతుంది. ఓకేనా, చూడండి, ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీలో ఉన్నప్పుడు ఇమేజ్ తాలూకా పొజిషన్ ఎక్కడ పడింది? ఫోకల్ పాయింట్. ఓకేనా, ఫోకల్ పాయింట్ పైన ఇమేజ్ అనేది పడుతుంది. పడిన ఇమేజ్ కూడా రియల్ ఇమేజ్, నిజ బింబము. కానీ ఇక్కడ ఇమేజ్ తాలూకు సైజ్ ఏమైంది? ఎంతో పెద్ద ఆబ్జెక్ట్ దూరంలో పెట్టుకుంటే ఏమైంది? ఇమేజ్ తాలూకు సైజు ఒక పాయింట్ సైజ్డ్ ఇమేజ్ అనేది ఈ కేసులో ఫామ్ అవుతుంది. ఏమైంది? ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ ఇన్ఫినిటీ. అనంత దూరంలో ఒక వస్తువుని పెట్టుకున్నట్టయితే ఏమైంది? దాని తాలూకు ప్రతిబింబం ఎలా ఉంది? ఒక బిందువు రూపంలో కనబడడం అనేది జరుగుతుంది. పాయింట్ సైజ్డ్ ఇమేజ్ అనేది ఎక్కడ కనబడుతుంది? ఫోకల్ పాయింట్ f1 పైన మాత్రమే కనబడుతుంది. ఓకేనా స్టూడెంట్, ఫస్ట్ కేసులో ఏమైంది? ఆబ్జెక్ట్ ప్లేస్డ్ అట్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీలో తీసుకుంటే పాయింట్ సైజ్డ్ ఇమేజ్ కనబడుతుంది. ఎలా ఉన్న ఇమేజ్, ఎలా తీసుకున్నాము ఆబ్జెక్ట్ అలాగే కనబడుతుంది. బట్ సైజ్ ఏమైంది? చాలా రెడ్యూస్ అయిపోయింది, దాన్ని డిమినిష్డ్. ఓకేనా, పాయింట్ సైజ్డ్ ఇమేజ్. ఓకేనా, జాగ్రత్త నోట్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఏం చేసాం? నెక్స్ట్ కేస్ 2. వస్తువు యొక్క స్థానము సికి అవల, అంటే బియాండ్ సి, అంటే సికి దగ్గరలో వస్తువు స్థానాన్ని తీసుకోవాలి. ఆబ్జెక్ట్ ప్లేస్డ్ between beyond C. okay, with the optical center, focal point f2, center of curvature c2, focal point f1, center of curvature c1. beyond C, C కి దగ్గరలో తీసుకోవాలి. between అంటే మధ్యలో, beyond అంటే దగ్గరలో. ఓకేనా, C కి దగ్గరలో నేను ఒక ఆబ్జెక్ట్ ని తీసుకోవడం జరిగింది. ఓకేనా, వన్ ఈజ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. దీన్ని ఏమంటాం? ప్రిన్సిపల్ యాక్సిస్ అని అంటాం కదా. ప్రిన్సిపల్ యాక్సిస్ కి ఒక రే ప్యారలల్ గా తీసుకోవాలి. ఓకేనా, వన్ రే ఈజ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ కి అనుగుణంగా ఒక రేని తీసుకున్నాం. ఈ రే ఏమవుతుందంటే 2 ఫోకల్ పాయింట్ నుంచి ట్రావెల్ అవుతుంది. ఓకేనా, చూడండి,
రెండు రేలు తీసుకోవాలి. ఫస్ట్ రే ఏం చేశాను, ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకొని ఆ రే పాసింగ్ త్రూ ద ఫోకల్ పాయింట్ F1. ఓకేనా. ఇంకొక రే ఏం చేయాలంటే ఆప్టికల్ సెంటర్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఇంకో రే ఏమవుతుంది, ఆప్టికల్ సెంటర్ నుంచి వెళ్ళడం జరుగుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను, నో రీఫ్రాక్షన్ ప్రాపర్టీస్లో మీకు ఈ కండిషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆప్టికల్ సెంటర్ నుంచి కానీ ఏ రే అయినా ట్రావెల్ అయితే ఏమన్నాను, ఎలాంటి డీవియేషన్ ఉంటుంది, ఎలా వచ్చిన రే అలా వెళ్ళిపోతుంది. ఓకేనా. ఇక్కడ ఏమైంది, ఎలా వచ్చింది రే అలా వెళ్ళిపోయింది. ఓకేనా. ఇక్కడ ఈ 2 పాయింట్లు మీరే కదా, అంటే ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది, ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే. ఇక్కడ ఏం పెట్టుకున్నాం, ఆబ్జెక్ట్ పెడితే దాని తాలూకు ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అవ్వడం జరిగింది. ఎలా ఉంది, ఆబ్జెక్ట్ స్ట్రైట్గా ఉంటుంది, రివర్స్గా ఉంది, అంటే ఇన్వర్టెడ్, రివర్స్లో ఉన్న ఇమేజ్. ఓకేనా. ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇక్కడ ఎలా ఉందో అక్కడ కూడా సేమ్ అలానే ఉంటుంది కాబట్టి రియల్ ఇమేజ్. చూడండి సైజెస్కి వస్తే, సైజ్ ఏమైంది, ఆబ్జెక్ట్ కన్నా ఇమేజ్ సైజ్ అనేది తగ్గింది కాబట్టి ఏమంటారు, చూడండి 2 కేసులు ఇక్కడ. డిమినిష్డ్, డిమినిష్డ్ అంటే ఇమేజ్ తాలూకు సైజ్ అనేది తగ్గడం. మ్యాగ్నిఫైడ్, మ్యాగ్నిఫైడ్ అంటే ఇమేజ్ సైజు పెరగడం. బట్ ఈ కేసులో ఏమైందంటే సైజ్ తాలూకు ఇమేజ్ అనేది తగ్గింది. ఓకేనా. మీకు ఎగ్జామ్లో బిట్స్ ఎలా అడుగుతాడంటే, వెన్ అన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ పెట్టినప్పుడు అయితే వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్ అని అడుగుతాడు. ఏమవుతుంది, ఆబ్జెక్ట్ కన్నా సైజ్ ఏమైంది, డిమినిష్డ్. డిమినిష్డ్ అంటే సైజ్ అనేది ఆబ్జెక్ట్ కన్నా కొంచెం తక్కువగా ఉంటుంది. అదే మ్యాగ్నిఫైడ్ అంటే ఆబ్జెక్ట్ సైజ్ కన్నా ఇమేజ్ సైజు కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్. వెన్ అన్ ఆబ్జెక్ట్ ప్లేస్ బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి ముందు అవలా అంటే ముందు తీసుకోమన్నాడు. వన్ ఈజ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, అనదర్ వన్ ఈజ్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆప్టికల్ సెంటర్ నుంచి ఏమైతే పాస్ అవుతుందో ఆ రే అనేది రీఫ్రాక్షన్ చెందదు, ఎలా వెళ్ళిపోతుంది రే అలానే వెళ్ళిపోతుంది. ఓకేనా. ఇంకోటి ప్యారలల్ టు ద రే, ఎక్కడ మీట్ అవుతుంది, ఫోకల్ పాయింట్ మీద టచ్ అయ్యి సర్ఫేస్ కింద 2 పాయింట్స్ అనేవి ఖండించుకోవడం జరుగుతుంది, కలవడం జరుగుతుంది. అక్కడే ఏం ఫామ్ అవుతుందంటే ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఇమేజ్ కూడా ఇన్వర్టెడ్ ఇమేజ్, రియల్ ఇమేజ్, సైజ్ డిమినిష్డ్. ఓకే స్టూడెంట్స్, నోట్ చేసుకోండి. థర్డ్ కేస్, వస్తువు ఒక స్థానం ఎక్కడ తీసుకోమన్నాడు, సి పైన తీసుకోమన్నాడు. సి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకే. This line is called principal axis, focal point F2, center of curvature 2 C2, optical center F1 C1. ఏం చెప్పాడు ఈ కేసులో, అండ్ an object, the position of object is at point C, center of curvature మీద ఆబ్జెక్ట్ అనేది తీసుకోమని చెప్పాడు. ఓకేనా. ఎక్కడ తీసుకున్నాం, C పైన తీసుకున్నాం. ఓకేనా. వన్ రే ఈజ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇందాకలాగే ఏదైతే ప్రిన్సిపల్ యాక్సిస్ ఉందో దానికి ప్యారలల్ గా ఒక రే అనేది ట్రావెల్ అవడం జరుగుతుంది. ట్రావెల్ అయింది ఏమైంది, ఫోకల్ పాయింట్ పై నుంచే కదా వెళ్తుంది. ఆల్రెడీ అక్కడ కూడా ఫోకల్ పాయింట్ పై నుంచే వెళ్ళింది. ఓకేనా. ఇంకొక రే ఏం చేసాం, పాసింగ్ త్రూ ద ఆప్టికల్ సెంటర్. ఓకేనా. ఆప్టికల్ సెంటర్ నుండి రే అనేది పాస్ అవ్వడం జరిగింది. ఓకేనా. చూడండి, ఆప్టికల్ సెంటర్ గుండా వెళ్ళిన రే రీఫ్రాక్షన్ ప్రాపర్టీ చెందదు, వక్రీభవనం చెందదు కాబట్టి ఎలా వెళ్ళిపోతుంది రే అలానే వెళ్ళిపోతుంది. అక్కడుంటే ఇమేజ్ చూడండి ఎక్కడ పడింది, ఇమేజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద ఇమేజ్ అనేది పడడం జరిగింది. ఓకేనా. ఆబ్జెక్ట్ ఎక్కడ తీసుకున్నాం, సెంటర్ ఆఫ్ కర్వేచర్ C2 దగ్గర తీసుకున్నాం. ఇమేజ్ ఎక్కడ పడింది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ C1 దగ్గర పడింది. ఓకేనా. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఆబ్జెక్ట్ అనేది ఏమైంది, ఇమేజ్ సైజ్ ఇన్వర్టెడ్ అయింది. ఆబ్జెక్ట్ స్ట్రైట్ గా ఉంటే దానికి ఏం పడింది, రివర్స్ లో పడింది కాబట్టి ఇన్వర్టెడ్. సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ సేమ్ సైజ్. వాట్ ఈస్ దట్, సేమ్ సైజ్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతాడంటే, when an object placed at center of curvature
వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్. ఇక్కడ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఏమైంది, సేమ్ సైజ్. ఓకేనా, చూడండి సెంటర్ ఆఫ్ కర్వేచర్ C2 దగ్గర తీసుకున్నాం, సెంటర్ ఆఫ్ కర్వేచర్ C1 దగ్గర ఇమేజ్ అనేది ఫామ్ అయింది. ఇది కూడా సేమ్ సైజ్డ్ ఇమేజ్. నోట్ చేసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ రే డయాగ్రామ్, ఫోర్త్ రే డయాగ్రామ్. పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎక్కడ ఇప్పుడు, బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకల్ పాయింట్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకల్ పాయింట్. ఓకేనా, బిట్వీన్ అంటే ఏం చెప్పాను, మధ్యలో తీసుకోవాలి. దేనికి మధ్యలో, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి అండ్ ఫోకల్ పాయింట్ కి మధ్యలో ఆబ్జెక్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, చూడండి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి ఫోకల్ పాయింట్ కి మధ్యలో తీసుకోవడం జరిగితే దిస్ ద ఆప్టికల్ సెంటర్. వన్ రే ఈజ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ కి ఒక రే ప్యారలల్ గా వెళ్తుంది. ఆ వెళ్ళిన రే ఏమవుతుంది, ఫోకల్ పాయింట్ F1 నుంచి ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇంకో రే ఏం చెప్పాను, ఆప్టికల్ సెంటర్ నుండి పాస్ చేయాలి. ఆప్టికల్ సెంటర్ నుంచి పాస్ చేసిన రే ఏమవుతుంది, డైరెక్ట్గా రీఫ్రాక్షన్ అనేది చెందదు కాబట్టి ఎలా వెళ్ళిపోతుంది రే, అలానే వెళ్ళిపోతుంది. ఓకేనా స్టూడెంట్స్, first ray is parallel to the principal axis and passing through the focal point 1. Second ray is passing through the optical center. ఆప్టికల్ సెంటర్ నుంచి వెళ్ళింది, రీఫ్రాక్షన్ చెందదు కాబట్టి అలానే వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అయింది, ఆఫ్టర్ C తర్వాత C1 సెంటర్ ఆఫ్ కర్వేచర్ 1 తర్వాత ఇమేజ్ అనేది ఫార్మేషన్ అనేది జరగడం చూసాం. చూడండి ఆబ్జెక్ట్ ఎంత సైజ్ ఉంది, ఓన్లీ ఆబ్జెక్ట్ కి ఇమేజ్ కి డిఫరెన్స్ చూడండి. ఆబ్జెక్ట్ ఎంత పెట్టుకుంటే ఇమేజ్ ఏమైంది, పెద్దదైంది అంటే ఏం చెప్పాను ఆల్రెడీ, ఇన్వర్టెడ్, రివర్స్ పడింది కాబట్టి ఇన్వర్టెడ్. పెద్దదైందంటే మ్యాగ్నిఫైడ్ ఆర్ ఎన్లార్జ్డ్. ప్రతిబింబం ఏమైంది, పెద్దదిగా కనబడుతుంది. ఓకేనా, మ్యాగ్నిఫైడ్ ఆర్ ఎన్లార్జ్డ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అనేది ఎలా కనబడుతుంది. రియల్ ఇమేజ్ అనేది కామన్, ఇన్వర్టెడ్ కూడా కామన్. ఇక్కడ సైజులే చూసుకోవాలి, ఎందుకంటే మీకు ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు అన్నిట్లోనే రియల్ ఇన్వర్టెడ్ ఇచ్చేస్తారు. సైజ్ దగ్గరికి వచ్చేసరికి ఎన్లార్జ్డా డిమినిష్డా అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా పెట్టుకోవాలి. ఓకేనా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ C2కి F2కి మధ్యలో ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తే ఏమైంది, C1కి అవతల ఇమేజ్ అనేది ఫార్మేషన్ అవ్వడం అనేది జరిగింది. తీసుకున్న ఆబ్జెక్ట్ కన్నా ఇమేజ్ సైజ్ అనేది పెద్దదిగా ఉంది, దాన్ని ఏమంటాం, ఎన్లార్జ్డ్ ఆర్ మ్యాగ్నిఫైడ్. ఓకే, ఎలా ఉంది ఇమేజ్, అలానే ఉంటుంది కాబట్టి రియల్ ఇమేజ్. బట్ తీసుకున్న ఆబ్జెక్ట్ స్ట్రైట్గా ఉంటే దానికి రివర్స్లో పడుతుంది కాబట్టి ఇన్వర్టెడ్. ఓకేనా స్టూడెంట్స్, ప్లీజ్ నోట్ ఇట్. ఇప్పుడు ఫోకల్ పాయింట్ ఎక్కడ తీసుకున్నాం, ఓకేనా. ఇప్పుడు ఏం చేసాం, వస్తువు యొక్క స్థానము ఫోకల్ పాయింట్ పైన తీసుకోవడం జరిగింది. చూడండి, దిస్ ఈస్ కాన్వెక్స్ లెన్స్, దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, ఆప్టికల్ సెంటర్, సెంటర్ ఆఫ్ ఫోకల్ పాయింట్ F2, సెంటర్ ఆఫ్ కర్వేచర్ C2, ఫోకల్ పాయింట్ F1 అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ C1. ఇప్పుడు ఏం చేసాం, వస్తువు స్థానం ఎక్కడ, ఫోకల్ పాయింట్ F2 పైన తీసుకున్నాం. ఓకేనా, సేమ్ వన్ ఈజ్ పాసెస్ త్రూ ద ప్రిన్సిపల్ యాక్సిస్, వన్ లైన్ ఈజ్ పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక లైన్ పాస్ చేస్తాం, అది కూడా ఎలా వెళ్తుంది, ఫోకల్ పాయింట్. ప్రతిదీ కూడా ఫోకల్ పాయింట్ పైనుంచే వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇంకోటి ఏం చెప్పాం, త్రూ ఆప్టికల్ సెంటర్. ఇంకోటి ఏమైంది, ఆప్టికల్ సెంటర్ గుండా పాస్ అయింది. ఓకేనా, చూడండి, వన్ ఈజ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ and passing through the focal point 1 and another one is passing through the optical center O
ఓ నుంచి పాస్ అయింది, రిఫ్రాక్షన్ జరగదు. ఇక్కడ ఇమేజ్ అనేది ఏమవుతుంది, ఎక్కడికో ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఇమేజ్ ఏమైంది ఇక్కడ ఇన్ఫినిటీలో ఫామ్ అయింది. ఓకేనా, ఇన్ఫినిటీలో ఇమేజ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. అనంతంలో ఇమేజ్ అనేది ప్రతిబింబం అనేది అనంత దూరంలో ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇమేజ్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ. ఓకేనా స్టూడెంట్స్, కేర్ఫుల్లీ నోట్. చూడండి, తీసుకున్న ఆబ్జెక్ట్ కన్నా ఇమేజ్ ఏమవుతుందంటే చాలా మ్యాగ్నిఫైడ్, వెరీ మ్యాగ్నిఫైడ్, అంటే బాగా పెద్దదిగా కనబడుతుంది. సేమ్ ఇక్కడ కూడా ఇన్వర్టెడే. ఎందుకు, ఆబ్జెక్ట్ ఎలా అంటే ఇమేజ్ అనేది రివర్స్లో పడుతుంది. ఎక్కడో పాయింట్ కలుస్తుంది అనుకోండి, ఏమవుతుంది, చాలా పెద్ద ఇమేజ్ అనేది కనబడడం జరుగుతుంది. అది సాధ్యం కాదు, అనంతంలోంచి ఫామ్ అవుతుందంట. ఓకేనా స్టూడెంట్స్, ఇమేజ్ అనేది వెరీ మ్యాగ్నిఫైడ్. ఓకేనా స్టూడెంట్స్, కేర్ఫుల్లీ నోటెడ్. ఆప్టికల్ సెంటర్. ఓకే, ఇప్పుడు ఏం చేసాం, నెక్స్ట్ లాస్ట్ కేస్, దిస్ ద 6th కేస్. What is the position of object? Optical center and focal point. Object placed between optical center and focal point. Focal point ki optical center ki మధ్యలో ఇమేజ్ అనేది ఆబ్జెక్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, దిస్ ఈజ్ ద ఆప్టికల్ సెంటర్, ఫోకల్ పాయింట్ అప్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్ C2. ఓకేనా, మధ్యలో తీసుకున్నాం. వన్ రే ఈస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ కు ప్యారలల్ గా వెళ్ళింది అండ్ పాసింగ్ త్రూ ద ఫోకల్ పాయింట్ నుంచి పాస్ అవడం జరిగింది. అండ్ అనదర్ రే ఈస్ పాసింగ్ త్రూ ద ఆప్టికల్ సెంటర్ నుండి ఇంకొక రే అనేది పాస్ అవ్వడం జరిగింది. బట్ ఏమైంది, మనకి ఫ్రంట్కి ఇమేజ్ ఫామ్ అవట్లేదు ఈ కేసులో. ఇదే లాస్ట్ కేసు. ఏమైంది ఈ కేసులో, బ్యాక్ వచ్చేసరికి ఇమేజ్ అనేది ఫామ్ అవడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఎలా ఉంది, సేమ్ సైజ్ రియల్ ఇమేజే ఫామ్ అవుతుంది. బట్ ఎరాక్టెడ్ అంటే పాడైపోయిన ఇమేజ్ అనమాట. ఓకేనా, ఏమైంది, ఎరాక్టెడ్ అంటే దీని తాలూకు ఇమేజ్ అనేది పాడైపోయింది. ఏమైంది తర్వాత, ఎన్లార్జ్డ్. ఇక్కడికి ఈ కేసులోకి ఇన్వర్టెడ్ రాదు. ఇన్వర్టెడ్ అంటే రివర్స్ పడడం. బట్ ఇక్కడ ఏమైనా రివర్స్ జరుగుతుంది ఏంటి, ఇదే కదండి ఇమేజ్, రివర్సే లేదు. ఇలా ఆబ్జెక్ట్ తీసుకుంటే అదే ఆబ్జెక్ట్ తాలూకు ఇమేజ్ ఇంకొంచెం పెద్దదిగా కనపడుతుంది. ఎరాక్టెడ్ అంటే పాడైపోయినది. ఓకేనా, ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ మ్యాగ్నిఫైడ్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, పెద్దదిగా కనబడుతుంది. ఆర్ ఎన్లార్జ్డ్ అన్న కూడా పెద్దదిగానే కనబడుతుంది. ఈ కేస్ నుంచి డయాగ్రామ్ ఎలా వస్తుంది, బిట్ ఎలా వస్తుంది అంటే, when an object placed between optical center and focal point, what will be the image అని అడిగితే ఏం రాయాలి, ఎరాక్టెడ్ ఇమేజ్ ఆర్ రియల్ ఇమేజెస్ అన్నీ. ఎరాక్టెడ్ అంటే పాడైపోయింది. సారీ, ఇక్కడ రియల్ ఇమేజ్ రాదు, విర్చువల్ ఇమేజ్ అనేది వస్తుంది. ఓకేనా, లెన్స్ కు అవతలైతే రియల్ ఇమేజ్ వస్తుంది, లెన్స్ కు ముందు కాబట్టి విర్చువల్ ఇమేజ్. అండ్ ఏమైంది, ఎరాక్టెడ్ అంటే పాడైపోయింది. ఈ ఒక్క కేసులోని మాత్రమే we have got virtual image and erected అంటే పాడైపోయిన ప్రతిబింబం అనేది కనబడడం జరుగుతుంది. దాని తాలూకు సైజ్ ఎలా ఉంటుంది, మ్యాగ్నిఫైడ్ ఆర్ ఎన్లార్జ్డ్. ఓకేనా స్టూడెంట్స్, కేర్ఫుల్లీ నోటెడ్. చూడండి స్టూడెంట్స్, ఇప్పటిదాకా నేర్చుకున్న 6 రే డయాగ్రామ్స్ కి షార్ట్ కట్లు ఎలా గుర్తుంచుకోవాలో చెప్తాను చూడండి. ఫస్ట్ పాయింట్ లో మనం ఏం తీసుకున్నాం, ఇన్ఫినిటీలో తీసుకున్నాం. ఇన్ఫినిటీలో ఆబ్జెక్ట్ అనేది తీసుకోవడం జరిగింది. ఇన్ఫినిటీ అంటే ఎక్కడి నుంచో వస్తుంది, వచ్చి ఏమవుతుంది, ఒక పాయింట్ దగ్గరికి పడుతుంది. అంటే పాయింట్ సైజ్డ్ ఇమేజ్. ఏమైంది, పాయింట్ సైజ్డ్
ఓకేనా. ఫస్ట్ కేసు అంతే, ఇమేజ్ ఏమైంది పాయింట్ సైజ్ రియల్ ఇమేజే కనబడుతుంది. సెకండ్ కేసులో ఏం తీసుకున్నాం, బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి దగ్గరలో చూడండి, సికి దగ్గరలో తీసుకున్నప్పుడు మనకి ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అయిందంటే ఎఫ్కి C1కి మధ్యలో ఫామ్ అయింది. చూడండి ఈ రెండింటికి యువతలు తీసుకుంటే ఆ రెండింటికి మధ్యలో పడడం అనేది జరిగింది. చూడండి బియాండ్ అంటే దగ్గరలో తీసుకున్నాం, ఇమేజ్ అనేది ఎక్కడ పడింది, ఈ రెండింటికి మధ్యలో పడింది. ఓకేనా. సెకండ్ ఏంటి, బియాండ్ సి, ఇమేజ్ అనేది ఎక్కడ పడింది, F1కి C1కి మిడిల్లో పడింది. రియల్ ఇమేజ్ ఇన్వర్టెడ్, ఏమైంది ఇక్కడ సైజ్ డిమినిష్డ్. సైజ్ అనేది తగ్గింది. ఓకేనా, ఈ కేసులో తీసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ కేస్. థర్డ్ కేసులో ఎక్కడ తీసుకున్నాం, త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద తీసుకున్నాం థర్డ్ లో. సెంటర్ ఆఫ్ కర్వేచర్ పైన తీసుకున్నప్పుడు ఏమైంది, ఇమేజ్ కూడా మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద పడింది. ఓకేనా. ఏమైంది ఇక్కడ కూడా రియల్ ఇమేజ్ ఇన్వర్టెడ్ సేమ్ సైజ్. ఓకేనా. ఇక్కడ ఎంత సైజ్ ఉందో అక్కడ కూడా అంతే సైజ్ ఉంది. ఓకేనా. థర్డ్ కేస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద తీసుకున్నప్పుడు ఇమేజ్ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ పైనే పడింది. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ కేస్. ఫోర్త్ కేస్ ఏం చేసాం, బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకల్ పాయింట్. ఫోకల్ పాయింట్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్. చూడండి ఈ కేసులో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇందాక అంటే బిఫోర్ సెకండ్ కేసు ఏం చేసాం, సికి దగ్గరలో తీసుకున్నప్పుడు ఏమైంది, F1కి C1కి మధ్యలో ఇమేజ్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు ఏం చేసాం, C2కి F2కి మధ్యలో ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే ఈ రెండింటికి అవతల ఫామ్ అవుతుంది. F1 C1కి అవతల అనే ఇమేజ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఓకేనా. ఈ రెండింటికి మిడిల్లో తీసుకున్నప్పుడు ఈ రెండింటికి అవతల ఫామ్ అవుతుంది బిట్వీన్ C అండ్ F. ఇక్కడ కూడా ఏమైంది, రియల్ ఇమేజ్ ఇన్వర్టెడ్ అండ్ సైజ్ ఏమవుతుందంటే ఇందులో మ్యాగ్నిఫైడ్ ఆర్ ఎన్లార్జ్డ్, సైజ్ అనేది పెరగడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ కేస్. ఫిఫ్త్ కేసులో ఎక్కడ తీసుకున్నాం, అట్ ఫోకల్ పాయింట్. ఫోకల్ పాయింట్ పైన తీసుకోవడం జరిగింది. ఫోకల్ పాయింట్ పైన తీసుకున్నది ఏమైంది, ఆబ్జెక్ట్ ఈస్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఇన్ఫినిటీలో ఫామ్ అయింది. ఫిఫ్త్ కేసు ఫస్ట్ కేసు ఒకటే. చూడండి ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీలో తీసుకుంటే ఇమేజ్ అనేది పాయింట్ సైజ్ కనబడింది. ఓకేనా. మన ఇమేజ్ అనేది F2 పైన తీసుకుంటే, ఆబ్జెక్ట్ అనేది F2 పైన తీసుకుంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇన్ఫినిటీలో ఫామ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ సిక్స్త్ కేస్. సిక్స్త్ కేస్ తీసుకుంటే చూడండి, సిక్స్త్ కేసులో ఏం తీసుకున్నాం, ఆప్టికల్ సెంటర్కి అండ్ ఫోకల్ పాయింట్కి మిడిల్లో, బిట్వీన్ ఆప్టికల్ సెంటర్ అండ్ ఫోకల్ పాయింట్. ఆప్టికల్ సెంటర్కి ఫోకల్ పాయింట్కి మధ్యలో తీసుకున్నాం. ఏమైంది, ఇది ఒక్కటే మీకు డిఫరెంట్ కేస్. ఓకేనా. ఒకటి బాగా గమనించాల్సింది ఏంటంటే ఫిఫ్త్ అండ్ ఫస్ట్ ఆర్ ఈక్వల్, రెండు ఒకలాగే ఉంటాయి. ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీలో పెట్టుకున్నప్పుడు ఇమేజ్ అనేది పాయింట్ సైజ్. ఇక్కడికి వచ్చేసరికి ఆబ్జెక్ట్ అనేది ఫోకల్ పాయింట్ పెట్టుకున్నప్పుడు ఇమేజ్ అనేది ఇన్ఫినిటీ. నెక్స్ట్ సెకండ్ అండ్ ఫోర్త్. సెకండ్ ఫోర్త్లో చూడండి రెండు సేమే. ఓకేనా. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ముందు తీసుకున్నప్పుడు ఈ రెండింటికి మిడిల్లో పడింది, ఈ రెండింటికి మిడిల్లో తీసుకున్నప్పుడు ఈ రెండింటికి అవతల పడింది. బట్ చిన్నది ఏంటంటే బియాండ్ సికి దగ్గరగా ఉన్నప్పుడు డిమినిష్డ్ అని వస్తుంది, బిట్వీన్ C అండ్ F వచ్చినప్పుడు మ్యాగ్నిఫైడ్ అండ్ ఎన్లార్జ్డ్ అని వస్తుంది. ఓకే. డిఫరెంట్ కేస్ ఏదంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ పెట్టింది సేమ్ సైజ్ ఇమేజ్ అనేది ఉంటుంది. ఓకేనా. ఆప్టికల్ సెంటర్ అండ్ ఫోకల్ పాయింట్ దగ్గర పెట్టినప్పుడు ఆల్రెడీ గీసుకున్నాం రే డయాగ్రామ్.
బ్యాక్కి ఎక్స్టెండ్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, సైజ్ అనేది ఎన్లార్జ్డ్, ఎరెక్టెడ్ అంటే పాడైపోయిన ఇమేజ్, అండ్ వెర్చువల్ స్క్రీన్కి ముందే కనబడుతుంది కాబట్టి ఇది వెర్చువల్ ఇమేజ్. ఏదైతే మీకు వెర్చువల్ ఒకటే కేసు ఉంది, అది కూడా బియాండ్ ఆప్టికల్ సెంటర్. ఆప్టికల్ సెంటర్కి ఫోకల్ పాయింట్కి మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే వెర్చువల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్, ప్లీజ్ నోట్ ఇట్. ఫోకల్ పాయింట్ ఎఫ్ పాయింట్ తీసుకుందాం. ఒకసారి రే డయాగ్రామ్ మళ్ళీ తీసుకున్నాం చూడండి. ఫోకల్ పాయింట్ పైన ఆబ్జెక్ట్ని ప్లేస్ చేయడం జరిగింది. కొంచెం పెద్దది తీసుకుందాం. ఓకేనా. వన్ రే ఈజ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్కి రే ఎలా ఉంది, ప్యారలల్గా ఉంది. అండ్ పాసింగ్ త్రూ ద ఫోకల్ పాయింట్ నుంచి పాస్ అవడం జరుగుతుంది. ఇంకొక రే ఏమైందంటే పాసింగ్ త్రూ ద ఆప్టికల్ సెంటర్. ఆప్టికల్ సెంటర్ అనేది ఆప్టికల్ సెంటర్ గుండా పాస్ అయింది. నో రీఫ్రాక్షన్. రీఫ్రాక్షన్ అనేది జరగదు కాబట్టి ఎలా వెళ్ళిపోతుండే అలానే వెళ్ళిపోతున్న కొద్దీ ఈ రెండు ఏమవుతున్నాయి, ఎక్కడికి కలట్లేదు. బట్ ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుందని చెప్పాడంటే ఇమేజ్ అనేది ఇన్ఫినిటీలో ఫామ్ అవుతుంది. ఓకేనా. అలా ఇన్ఫినిటీలో ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది, సైజ్ ఆఫ్ ద ఇమేజ్ వెరీ మ్యాగ్నిఫైడ్ ఆర్ వెరీ ఎన్లార్జ్డ్. సపోజ్ ఇదే ఉంది, ఇక్కడికి వచ్చి కలిసింది అనుకోండి. సపోజ్ కలదు, ఇన్ఫినిటీ అనుకున్నాం కాబట్టి ఒకవేళ కలిస్తే ఏమైంది, ఇమేజ్ తీసుకున్న ఆబ్జెక్ట్ కానీ ఇమేజ్ ఎంత కనబడుతుంది, చాలా పెద్దదిగా కనబడుతుంది కాబట్టి వెరీ ఎన్లార్జ్డ్. ఓకేనా స్టూడెంట్స్. ఇది షార్ట్ కట్ ఫార్మ్ ఆఫ్ రే డయాగ్రామ్స్. రే డయాగ్రామ్స్ తాలూకా షార్ట్ కట్స్ అన్ని మనం నేర్చుకున్నాం. మీరు ఏం చేయాలంటే ప్రెజెంట్ దీని తాలూకా సైజెస్ అండ్ ఇమేజ్ రియలా, వెర్చువలా, ఎన్లార్జ్డా, డిమినిష్డా అనేది జాగ్రత్తగా చూసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కంపల్సరీ దీని నుంచి 2 బిట్స్ వస్తాయని అనుకుంటున్నాం. ఓకేనా స్టూడెంట్స్. ఈ సెక్షన్ దీంతో క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ సెక్షన్ దీని మీద ఉండే బిట్స్ కానీ నెక్స్ట్ టాపిక్ కానీ నేను నెక్స్ట్ టాపిక్ చెప్పేస్తాను. ఓవరాల్గా ఒక 2 క్లాసెస్లో మనం బిట్స్ చెప్పుకోవడం జరుగుతుంది. ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా సాల్వ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.